మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ముసలం ముదురుతోంది. సొంత పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావును టార్గెట్ చేస్తూ శంకర్ నాయక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి పార్టీ కేసీఆర్ శవయాత్ర చేస్తే స్పందించే బాధ్యత జిల్లా అధ్యక్షుడికి ఎమ్మెల్సీకి లేదా అని ప్రశ్నించారు. సైనికులలాగా పనిచేస్తే పార్టీలో ఉండాలన్నారు. తనను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వదిలిపెట్టడాన్ని కాదని హెచ్చరించారు. తాను రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని వచ్చా, జాగ్రత్త అంటూ శంకర్ నాయక్ వార్నింగ్ ఇచ్చారు. తనపై ఫోకస్ పెట్టడం కాదు, ప్రజల సమస్యల కోసం పోరాడాలని పార్టీ నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్నిసార్లు ఇస్తాం, దమ్ముంటే గెలిపించాలని సవాలు చేశారు. ఏదైతే బయ్యారంలో ఊతరవెల్లిలాగా మీరు రంగులు మార్చుకుంటూ శవయాత్ర చేశారో కబడ్దారని చెప్తున్న రాబోయే రోజులు మా బిడ్డ మీ ఆటలు చెల్లవని చెప్పేసి నేను మనం చేస్తున్నా. మీరు ఏం చేశారు, శవయాత్ర మాత్రమే చేశారు. కానీ రాబోయే రోజులలో మీరు మీ ఊర్లో ఉండాలంటే చాలా భయంకరంగా ఉంటదని చెప్పేసి నేను మనం చెప్తున్నా. మన పార్టీలో ఉండే కొంతమంది తల్లి పాలు తీకి రొమ్ము గుద్దిన నా కొడుకులు ఉన్నారు. ఇప్పటికైనా నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా బిడ్డ, తప్పకుండా పార్టీ కోసం సైనికులాగా పనిచేస్తే పార్టీలో ఉండండి, లేకుంటే పారిపోండి నా కొడుకున్నారు. మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ లో ముసలం ఏర్పడింది. పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తూ ఉన్నారు. రైట్, చాలా తీవ్రంగా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది శంకర్ నాయక్. రైట్, ఆయన వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. ఎస్ హిమబిందు, మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు మరోసారి బట్టబయలైంది. ఈ రోజు దానికి నిదర్శనంగానే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ వ్యాఖ్యలు కనిపిస్తున్నట్టయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సొంత పార్టీ నేతలపైనే కౌంటర్స్ వేశాడు. ముఖ్యంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు. కూర్చున్న చెట్టునే నరుకునే విధంగా పార్టీ నేతల యొక్క వ్యవహార శైలి ఉంది. అధికారంలో బాధ్యతలలో పదవులలో ఉన్నవారు స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మ కాలబెడితే కనీసం స్పందించని దుస్థితి ఉంది ఈ యొక్క జిల్లాలో. ఇలాంటి వారు ఉంటే ఉండండి, లేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అవసరమైతే మేము పార్టీ జెండా మోయడానికి సైనికుల్లా సిద్ధంగా ఉన్నాము. పార్టీ జెండా మోసే సైనికులే ఈ పార్టీకి అవసరము, లేని వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటూ కూడా బహిరంగంగా అటు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ వారిస్తున్నప్పటికీ కూడా శంకర్ నాయక్ నిర్మోమాటంగా పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశాడు. నేను వరంగల్ ఆర్ఈసి కాలేజీలో చదువుకున్నాను, నాకు ఎలాంటి భయాలు ఉండవు. నేను ఇంజనీరింగ్ పూర్తి చేశాను ఆ ఆర్ఈసి కళాశాలలో. అక్కడి నుంచి నా ప్రస్థానం మొదలైంది. ఈ రోజు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాను. పార్టీ జెండా కోసం పట్టుకున్నాను, పార్టీ జెండా కోసమే పనిచేస్తాను, పార్టీ సైనికుల్లా ఉంటాను తప్ప పార్టీలో ఉంటూనే పార్టీ అంతర్గత విషయాలపైన చర్చించి పార్టీని నాశనం చేసే విధంగా ఎట్టి పరిస్థితిలో నేను చేయను. అలాంటి వారు ఎవరైనా ఉంటే తక్షణమే పార్టీ నుంచి వెళ్ళిపోండి, అవసరమైతే మీ బయటికి వెళ్ళండి అంటూ కూడా ఈ రోజు శంకర్ నాయక్ ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతను చేసిన వ్యాఖ్యలన్నీ కూడా ముఖ్యంగా అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మాజీ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్నం చేసినప్పటికీ కూడా ఇటు పదవులలో ఉండి బాధ్యతలలో ఉన్నవారు స్పందించలేదు అంటూ కూడా ఇండైరెక్ట్ గా అటు జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ మాలోతు కవితను, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న తక్కెళ్లపల్లి రవీంద్రరావును ఉద్దేశించే ఈ యొక్క వ్యాఖ్యలు మాట్లాడినట్టుగా అక్కడ సమావేశానికి హాజరైన బీఆర్ఎస్ నేతలే తీవ్ర చర్చించుకున్నారు. అటు మరోవైపు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది హిమబిందు. ఎందుకంటే ఆ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అతను ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటున్నాడు. కానీ అతనికి అటు జిల్లా అధ్యక్ష పదవి కానీ ఇటు పార్టీ నామినేటెడ్ పదవులు ఏమీ లేకపోవడంతో అటు ఆ ప్రభుత్వాన్ని కానీ అధికారులను నేరుగా దూషించే పరిస్థితి లేదు, ప్రశ్నించే పరిస్థితి లేదు. కానీ ఆ పదవులు ఉన్న వాళ్ళు మాత్రము ఇంట్లో కూర్చొని పదవులను అనుభవిస్తున్నారు, ఎలాంటి పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదంటూ తన ఆవేదనను ఆక్రోశాన్ని ఈ రోజు పూర్తి స్థాయిలో కార్యకర్తల ముందు వెల్లడించారు. గతంలో కూడా శంకర్ నాయక్ పార్టీ నేతలపైన ముక్కుసూటిగా వ్యాఖ్యానించిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రోజు కూడా మరోసారి సంచలనంగా పార్టీ
ఆ ఇంటర్నల్ సమావేశంలో అంతర్గతంగా పూర్తిగా హాట్ కామెంట్స్ చేశాడు. అటు ముఖ్యంగా ఈ కామెంట్స్ మాత్రము జిల్లా అధ్యక్షురాలు మాలతి కవిత, అదేవిధంగా ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావును ఉద్దేశించినవిగా అక్కడి కార్యకర్తలే తీవ్రంగా చర్చించుకొని ఆ జిల్లాలో పెద్ద హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శంకర్ నాయక్ గతంలో కూడా వీళ్ళిద్దరిని అనేక సందర్భాలలో వేదికలపైనే స్పష్టంగా వ్యతిరేకించాడు. పార్టీకి నిబద్ధతతో కూడిన కార్యకర్తలు బాధ్యతలలో ఉండాలి, కానీ ఇలా పైనుంచి అధిష్టానం మెప్పు కోరి తెచ్చుకొని కింద గ్రౌండ్ లో లేకపోతే రానున్న రోజులలో స్థానిక సంస్థల ఎన్నికలలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. నన్ను టార్గెట్ చేసి నా యొక్క పదవి ఊడగొట్టేంత కసి ఉన్న వీళ్లకు అటు అధికార పార్టీ మీద ప్రజల మీద కసితో పనిచేయాలన్న ధ్యాస మాత్రం లేదు. ఇప్పటికైనా నా మీద ఉన్న కసిని అటు ప్రజల మీద ప్రజాక్షేత్రంలో పెట్టండి, పార్టీ ఫలితాలు వస్తాయి, పార్టీలో 4 కార్యకర్తలు గెలుస్తారు. ఇప్పటికైనా నేను సవాల్ విసురుతున్నా, దమ్ముంటే మహబూబాద్ నియోజకవర్గంలో మీకు కొన్ని గ్రామ పంచాయతీలు అప్పచెప్తాను, మీరెంత మంది గెలిపిస్తారు, నేనెంత మంది గెలిపిస్తానో చూసుకుందాం రండి అంటూ కూడా అటు పార్టీ మీటింగ్ లోనే సవాల్ కూడా విసిరిన పరిస్థితి మనకు ఈ రోజు శంకర్ నాయక్ మాటల్లో కనిపించింది. హిమబిందు మొత్తానికైతే మహబూబాద్ జిల్లాలో ఉన్న ముఖ్య 4 నాయకుల మధ్యలో ఈ రోజు వేదికపై మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఉన్న వేదిక నుంచే శంకర్ నాయక్ ఈ మాటలు మాట్లాడాడు. అయితే లేని ఇద్దరు ఎవరైతే ఉన్నారో, ఒకరు జిల్లా అధ్యక్షురాలు మాలతు కవిత, మాజీ మహబూబాద్ ఎంపీగా పనిచేసిన ఆవిడ, అదేవిధంగా ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న తక్కలపల్లి రవీందర్ రావు లేకపోవడమే ఈ యొక్క శంకర్ నాయక్ మాటలకు కారణమని అక్కడ బీఆర్ఎస్ శ్రేణులు, రాజకీయ వర్గాలు అయితే మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.